హలో పీపుల్, మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ రోజుటి సిరీస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా శివ శక్తి చేతిని గట్టిగా పట్టుకొని, భయపడకు, నేనుండగా నిన్ను ఎవరు ఏం అనరు అన్నాడు. దాంతో దేవేంద్రకి కోపం ఎక్కువై శివ చేతిని బలవంతంగా విడదీయబోయాడు. శివ వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఎంత ధైర్యం! నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నా కూతుర్ని పట్టుకుంటావా అన్నాడు దేవేంద్ర కోపంగా. హా మామయ్య, ఇప్పుడు పట్టుకోకపోతే మీరు తన చేతిని వేరే వాళ్ళ చేతిలో పెడతారు. నేను బతికుండంగా అలా జరగనివ్వను అన్నాడు శివ. మీరంటే నాకు చాలా గౌరవం మామయ్య. మీరు చాలా ఆదర్శ స్వభావాలు ఉన్నవారని అందరూ అనుకుంటుంటే నిజమే అనుకున్నాను. కానీ కాదు అని నాకు ఈరోజే అర్థమైంది. శక్తి అభిప్రాయం తెలుసుకోకుండా తన పెళ్ళి ఎలా చేస్తారు? తన ఇష్టాలతో పని లేదా అన్నాడు శివ. అంటే నా కూతురికి ఎవరిని చేసుకుంటే సంతోషంగా ఉంటుందో నాకు తెలీదా అన్నాడు దేవేంద్ర. తను నా దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటుంది. తన మనసులో నేనున్నప్పుడు మీరు ఇంకెవరికో ఇచ్చి చేస్తే తను సంతోషంగా ఎలా ఉంటుంది అన్నాడు శివ. ఎవరికో ఇవ్వడం లేదు, నా మేనల్లుడికి ఇచ్చి చేస్తున్నాను. వాడు చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందు పుట్టి పెరిగినవాడు. నా కూతుర్ని నా చెల్లెలు ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉంటుంది అన్నాడు దేవేంద్ర. అస్సలు ఉండదు మామయ్య. తన మనసులో తను లేనప్పుడు భవనంలో ఉన్నా తను సంతోషంగా ఉండదు. ఒకవేళ మీరు తనకు ఇష్టం లేని పెళ్లి చేసినా తను సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంది. లోపల రోజు చస్తూ బతుకుతూ ఉంటుంది అన్నాడు శివ. రేపు ప్రేమించి మోసపోయి రోడ్డున పడే కంటే ఇంట్లో చస్తూ బతకటం మంచిదే కదా అన్నాడు దేవేంద్ర. ఆ మాటకి శివలో సహనం నశించిపోయి మాటలు అదుపు తప్పడం మొదలుపెట్టాయి. ఏయ్, నేను బతికి ఉండగా అది రోడ్డున ఎందుకు పడుతుంది? ప్రేమించి మోసం చేసి వదిలేయడానికి నేనేమన్నా క్యారెక్టర్ లేని వాడినా అనుకుంటున్నావా అన్నాడు మన శివ. ఇక్కడ శివకుమార్, ఒక్కసారి పట్టుకున్న చెయ్యిని ప్రాణం పోయేదాకా వదలను. అంత నమ్మకం లేకపోతే ఉండండి అంటూ 2 నిమిషాలు అటూ ఇటూ వెతికి పూజ కోసం తెచ్చిన పసుపు కొమ్మును తీసి పూలు కట్టడానికి తెచ్చి అక్కడే వదిలివేసిన దారం తీసుకొని పసుపు కొమ్ము కట్టి దానికి పసుపు రాసి అందరూ చూస్తుండగానే శక్తి మెడలో 3 ముళ్ళు వేశాడు. సునంద ఫోన్ చేయడంతో గబగబా రామకృష్ణ బయలుదేరి అక్కడికి వెళ్ళేటప్పటికీ శివ శక్తి మెడలో తాళి కట్టేశాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది. అక్కడికి వచ్చిన రామకృష్ణ, అతని వెంట వచ్చిన వాళ్ళు, అక్కడికి శక్తి నిశ్చితార్థానికి వచ్చిన వాళ్ళు జరిగేదంతా నోళ్ళు ఎల్ల పెట్టుకొని చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు ఓకేనా? ఇప్పటికైనా నమ్ముతారా? నేను మీరు చెప్పే లెక్కల్లో లేనివాడిని అని అన్నాడు మన శివ. దేవేంద్రకి అయితే మాటలు రావడం లేదు. అయినా వాళ్ళందరిలో తన పరువు పోతుంటే చూస్తూ నిల్చోవడం తప్ప ఏ దారి లేకుండా చేసింది తన కూతురు అని లోపలే కుంగిపోతున్నారు. శివ అని రామకృష్ణ గట్టిగా అరవడంతో శివతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా రామకృష్ణ వైపు తిరిగి చూశారు. అదేంటి, జమీందార్ గారి అబ్బాయి ఇక్కడ అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రామకృష్ణ శివ దగ్గరకు వెళ్ళి ఒక్కసారిగా చెంప చెల్లుమనిపించారు. ఆ దెబ్బకి శివ కన్నా శక్తే ఎక్కువ భయపడిపోయింది. డాడీ అన్నాడు శివ. అప్పుడు అర్థమైంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ.
శివ జమీందార్ గారి మనవడు అని. నోర్ముయ్, డాడీ మమ్మీ ఉన్నారని నీకింకా గుర్తుందా? పెళ్ళి లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు నీ సొంతంగా నువ్వు తీసుకునే అంత పెద్దవాడివి అయిపోయావు అన్నమాట. ఇంక మాతో పనేముందిలే అనుకుంటున్నావా అన్నాడు రామకృష్ణ. అయినా ఇప్పుడు నీకు పెళ్ళికంత తొందరేమొచ్చింది? నీ వయసెంత? నువ్వు చేసే పనులేంటి అన్నాడు రామకృష్ణ. నాకేం తొందర రాలేదు, వీళ్ళకే తొందర వచ్చి నాకు నా శక్తిని నా శక్తిని వేరే వాళ్ళకిచ్చి చేస్తున్నారు. తను లేకుండా నేను బతకలేను అంటూ దీనంగా తండ్రి వైపు చూశాడు శివ. శివాని అలా చూసేసరికి అప్పటి వరకు శివ మీద ఉన్న కోపం కొద్ది కొద్దిగా తగ్గసాగింది. తర్వాత తల తిప్పి శక్తి వైపు చూశాడు రామకృష్ణ. మెడలో శివ కట్టిన పసుపు తాడుతో బుట్ట బొమ్మలాగా ఉంది. శక్తిని ఏం అనలేకపోయారు రామకృష్ణ. అంతా నిశ్శబ్దం. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడు కానీ అర్థమైంది శివకి. చేసేది లేక రామకృష్ణనే దేవేంద్రతో మా అబ్బాయి చేసిన దానికి వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను, వాడిని క్షమించండి అంటూ 2 చేతులు జోడించాడు. తండ్రిని అలా చూసేసరికి శివ చెప్పలేని బాధ వేసింది. డాడీ అన్నాడు శివ. నువ్వు మాట్లాడకు అన్నట్లు చెయ్యి అడ్డం పెట్టాడు. దేవేంద్ర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఇలా నిశ్చితార్థం ఆగిపోతే నలుగురిలో ఎంత అవమానంగా ఉంటుందో ఒక తండ్రిగా మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను అన్నాడు రామకృష్ణ. పిల్లలు, ఉడుకు రక్తం, ఏదో పొరపాటు జరిగింది. జరిగిన దాన్ని ఎవరమూ మార్చలేము. రేపు మా అమ్మగారు ఆస్ట్రేలియా నుంచి రాగానే ఈ విషయం మాట్లాడి మీ అమ్మాయిని పద్ధతి ప్రకారం కోడల్ని చేసుకొని తీసుకువెళ్తాం అన్నాడు రామకృష్ణ. ఆ మాటలకు శక్తి బావ తరపున వచ్చిన వాళ్ళు, అంటే మీరు కలిసిపోయి పిల్లని ఇచ్చిపుచ్చుకుంటే మధ్యలో మేము వెర్రి వెధవల్లాగా చూస్తూ కూర్చోవాలా? రేయ్, ఆ తాళి తెంచి వాడి మొహాన కొట్టి పిల్లను తీసుకుపోదాం. పదరా, మన ఊళ్ళోనే పెళ్లి చేద్దాం. పెళ్ళి చూడాలి అనుకున్న వాళ్ళు అక్కడికే వచ్చి చూస్తారు. ఇందాక వచ్చాక తగ్గేది లేదు అంటున్నారు వాళ్ళు. ఆ మాటలకు రెచ్చిపోయి ఒకడు ఉత్సాహంగా ముందుకు వచ్చి శక్తి మెడలోని తాళిని తీయబోయాడు. అది చూసిన రామకృష్ణ వాడిని ఒక్కటి పీకి శక్తిని దగ్గరకు తీసుకొని, ఇంకోసారి ఎవరన్నా నా కోడల్ని తాకారంటే ప్రాణాలు తీస్తాను. ఎవర్రా అంత మొనగాడు? నా కొడుకును తీసుకెళ్లే అంత దమ్ముందా? ఎవడో వాడు, రా నా ముందుకి రండ్రా అన్నాడు కోపంగా రామకృష్ణ. ఏదో పొరపాటు జరిగింది అని మంచిగా మాట్లాడుతుంటే నా మంచితనాన్ని చేతకానితనంగా చూస్తారా? ఇప్పుడు చెప్తున్నాను, నా కోడల్ని ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాను. ఆపే దమ్మున్న వాడెవడో ఆపుకోండి. ముందే చెప్తున్నా. తర్వాత మీ అబ్బాయి కొట్టాడు, మా వాడు కోమాలోకి వెళ్ళాడు అంటూ నా దగ్గరికి ఎవరన్నా వచ్చినా నేనేం చేయలేను. పదమ్మా అంటూ శక్తిని తీసుకువెళ్ళాడు రామకృష్ణ. అమ్మా నాన్న వైపు దీనంగా చూస్తూ క్షమించమని 2 చేతులు జోడించింది. వాళ్ళు ఏం మాట్లాడకుండా తల పక్కకు తిప్పుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా గొడవ అయితే అయింది కానీ తంతే బూరెల బుట్టలో పడినట్లు వెళ్ళి జమీందారు గారి కోడలు అయింది అంటూ చెవులు కొరుక్కుంటున్నారు అందరూ. రామకృష్ణ శక్తిని కారులో ఇంటికి తీసుకువెళ్ళాడు. వెనక శివ తన ఫ్రెండ్ రాముతో బైక్ మీద వెళ్ళాడు. ఏంటి వీళ్ళు వెళ్ళి ఇంతసేపైనా ఇంకా తిరిగి రాలేదు, ఏం జరుగుతుంది అని అనుకుంటూ సునంద బయట వరండాలోనే
కాలు కాలిన పిల్లిలా టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో రామకృష్ణ కారు వచ్చి ఆగడంతో సునంద కంగారుగా బయటకు వచ్చింది. కార్ వెనకే శివ బైక్ వచ్చి ఆగడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంది సునంద. ఇంతలో శివ బైక్ దిగి కార్ డోర్ తీసి శక్తికి చెయ్యి అందించాడు. శక్తి భయం భయంగా చూస్తూ కారులో నుంచి దిగింది. శక్తిని, తన మెడలో ఉన్న తాళిని చూడగానే సునందకి కళ్ళు తిరిగి కింద పడబోయింది. సునంద అంటూ రామకృష్ణ పడిపోతున్న సునందని పట్టుకున్నాడు. మమ్మీ అంటూ శివ కూడా సునంద దగ్గరకు వచ్చాడు. ఎంత పని చేశావురా శివ, ఏం జరగకూడదు అని నేను భయపడ్డానో అదే జరిగింది. చివరికి అదే చేశావు అంది సునంద శివ వైపు చూస్తూ. శివ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. సునంద, ఇవన్నీ ఇంట్లోకి వెళ్ళి కూడా మాట్లాడుకోవచ్చు. ముందు ఆ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు రామకృష్ణ. ఇంతలో గోడ మీద నుంచి చూస్తున్న గిరిజ సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. రాధకి కూడా చాలా సంతోషంగా ఉంది. పరిగెత్తుకుంటూ పెద్నాన్న ఇంటికి వచ్చి శక్తిని కౌగిలించుకుంది. అది చూసిన సునందకి రాధ మీద కూడా చాలా కోపం వచ్చింది. సునంద వాలకం చూస్తే శక్తిని ఇంట్లోకి తీసుకువెళ్ళదు అని రామకృష్ణకి అర్థమైంది. రాధ వైపు చూసి, బంగారం, లోపలికి వెళ్ళి హారతి తీసుకురా నాన్న అన్నాడు. రాధ వెంటనే లోపలికి వెళ్ళి హారతిని తీసుకువచ్చింది. రామకృష్ణ శివ వైపు చూసి శక్తిని తీసుకువెళ్ళు అన్నట్లుగా సైగ చేశాడు. శివ శక్తిని తీసుకుని గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. రాధ ఇద్దరికి హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళింది. క్షణంలో ఈ వార్త చుట్టుపక్కల ఇళ్ళకన్నిటికీ పాకేసింది. అందరూ శకుంతలాదేవి మనవడు పెళ్ళి ఎలా జరుగుతుందో అని ఊహించుకుంటే ఇలా జరిగిందేంటి అని గుసగుసలాడుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ అని తెలిసిన దగ్గర నుంచి ఏం తినలేదేమో. శక్తికి ఆకలి అయి నీరసంగా ఉంది. కానీ ఆకలి అని చెప్పే పరిస్థితి అక్కడ లేదు. అందుకే అలాగే కూర్చుంది. అంతా నిశ్శబ్దం. ఎవ్వరూ ఒక్క ముక్క కూడా మాట్లాడుకోవడం లేదు. చూస్తూ ఉండగానే సాయంత్రం అయిపోయింది. ఎగ్జామ్స్ అయిపోవడంతో శివ వాళ్ళ తమ్ముడు వరుణ్ ఇంటికి వచ్చాడు. వస్తూ మామయ్య కూతురు ప్రియాని కూడా తీసుకువచ్చాడు. వచ్చేసరికి అక్కడ అందరూ నిశ్శబ్దంగా ఉండడంతో అందరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు వరుణ్. వచ్చింది మీ కొడుకే, ఏదో పరాయివాడు వచ్చినట్లు పలకరించడం కూడా మర్చిపోయారు అన్నాడు కోపంగా సునంద వైపు చూసి వరుణ్. అలా అంటూ ఉండగానే అత్త అంటూ ప్రియ సునందని కౌగిలించుకుంది. సునంద ప్రియకు కొంచెం పక్కకు జరిగింది. వరుణ్ణి చూసి, నీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నానా, నువ్వు వచ్చేలోపు స్నాక్స్ రెడీ చేస్తాను అంది. ఆ మాటలకి వరుణ్ సునంద దగ్గరకు వెళ్ళి, మమ్మీ ఏంటి అదోలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా అంటూ సునంద నుదురు మీద చేయి వేసి చూశాడు. అదేం లేదు బంగారం, నేను బానే ఉన్నాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ ప్రియా వైపు చూసి, నువ్వు కూడా వెళ్ళు ఫ్రెష్ అయ్యిరా ప్రియా అంది. వరుణ్ శివ వైపు చూసి, నువ్వేంటి అన్నయ్య ఇంత సైలెంట్గా ఉన్నావు, ఇది కళ నిజమా అన్నాడు వరుణ్. నిజమే కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్ అన్నాడు శివ. అందరూ అలా ఉండడంతో వరుణ్కి అనుమానం వచ్చింది. సాయంత్రం ఇంటికి వచ్చిన మురళికి విషయం తెలిసి అన్నయ్య ఇంటికి వచ్చాడు. మురళితో పాటు గిరిజ కూడా వచ్చింది. సునంద మరిదికి, గిరిజకి, రామకృష్ణకి కాఫీ తీసుకువచ్చింది. ఏంటి అన్నయ్య ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావు అన్నాడు మురళి. ఏమో తమ్ముడు, అదే అర్థం కావడం లేదు. ఆ పిల్ల మొహం చూస్తే ఇంకా 18 ఏళ్ళు
కూడా వచ్చినట్లు లేవు. ఇప్పుడు వాళ్ళు పోలీస్ కేస్ అది ఇది అంటే శివ భవిష్యత్ రిస్క్లో పడుతుంది. అదే కొంచెం టెన్షన్గా ఉంది అన్నాడు రామకృష్ణ. శకుంతలాదేవి మనవడిపైనే కేసు పెట్టే అంత ధైర్యం ఉందా వాళ్ళకి? అక్కడి దాకా వస్తే మనమేమన్నా చేతులకి గాజులు తొడుక్కున్నామా అన్నాడు మురళి కోపంగా. వాళ్ళు ఏదో చేస్తారని కాదు తమ్ముడు, మన నుంచి కూడా తప్పు ఉంది కదా. అంతా చిన్నపిల్లని పెళ్లి చేసుకోవటం మనోడు చేసిన తప్పే కదా అన్నాడు రామకృష్ణ. మరి అంత చిన్నపిల్లకి పెళ్లి చేయడం వాళ్ళ అమ్మా నాన్నల తప్పు కూడా ఉంది కదా అన్నాడు మురళి. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే తమ్ముడు. అది మనవాడు అయినా సరే వాళ్ళు అయినా సరే అన్నాడు రామకృష్ణ. ఇప్పుడు అయితే ఏం చేయలేం కదా అన్నయ్య. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగవలసింది చూడాలిగా అన్నాడు మురళి. ఏది చెయ్యాలి అన్నా అమ్మ వచ్చాకే తమ్ముడు. అప్పటి వరకు శక్తిని మా మరదలు వాళ్ళ ఇంట్లో ఉంచుదాం అనుకుంటున్నాను అన్నాడు రామకృష్ణ. అంటే మన పద్మ వాళ్ళ ఇంట్లోనా? ఎందుకు అన్నయ్య అన్నాడు మురళి. ఎందుకంటే నీకు తెలీదా? ఏముంది తమ్ముడు, ఇంత ధైర్యంగా అందరి ముందు తాళి కట్టాడు మన శివ. ఆ అమ్మాయి పక్కనే ఉంటే మనవాడు ఊరికే ఉంటాడా అన్నాడు రామకృష్ణ. ఆ మాటలకి అంత సీరియస్ సిచ్యువేషన్లోనూ మురళికి నవ్వు వచ్చింది. వాడు నిజంగానే ఏదన్నా చెయ్యాలి అనుకుంటే పద్మ వాళ్ళ ఇంట్లో కూడా చెయ్యడం, ఇంకా అక్కడ అయితేనే వాడికి చనువు ఎక్కువ. ఇక్కడ మన దగ్గర ఉంటేనే కుదురుగా ఉంటాడు అన్నాడు మురళి. అది నిజమే తమ్ముడు. చదువులు అయ్యే వరకు వీళ్ళని దూరంగానే ఉంచాలి. ఈలోపు వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది అన్నాడు రామకృష్ణ. అలా అంటూనే శివని శక్తిని బయటకు పిలిచి చదువు అయ్యే వరకు వేరువేరుగా ఉండాలని అన్నదమ్ములం కండిషన్ పెట్టారు. శివ శక్తి సరే అని మాట ఇచ్చారు. అప్పుడు కానీ అర్థం కాలేదు వరుణ్కి అసలు సిచ్యువేషన్. వామ్మో, నువ్వు మామూలోడివి కాదురా అన్నా శివవైపు చూస్తూ. శక్తి మొహం వాడిపోవటం చూసిన శివ కిచెన్లోకి వెళ్ళి యాపిల్ కట్ చేసి ప్లేట్లో పెట్టుకొని పాలు కలిపి తీసుకువచ్చి వాటిని శక్తికి ఇచ్చి, నాకు తెలిసి నిన్నటి నుంచి నువ్వు ఏం తిని ఉండవు, ఇవి తిని పాలు తాగు అన్నాడు. అక్కడ ఉన్న రామకృష్ణ, మురళితో పాటు సునంద, గిరిజ, వరుణ్, ప్రియ, రాధ అందరూ నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు. మొహమాటానికి వద్దు అని చెప్పడానికి కూడా లేదు శక్తికి. అప్పటికే ఆకలికి నొప్పి మొదలయ్యింది. అందుకే శివ ఇవ్వగానే పాల గ్లాస్ తీసుకొని గటగట తాగేసింది. అది చూసిన రామకృష్ణకి శక్తిని చూస్తే జాలి వేసింది. అదే సమయంలో శివని చూసి ఒక నమ్మకం వచ్చింది. శివకి శక్తి మీద ఉన్న ప్రేమ అచలనమైనది, కానీ తాత్కాలికమైన మోహం కాదు అని ఆయన గట్టిగా నమ్మారు. అంతే ఈ వీడియో. మన సిరీస్ నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.